ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ప్రసారం చేయబడుతున్న మన ఈ కార్యక్రమాలని చూస్తున్న మీ అందరికీ మరి ఒకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఇంకా అనేకులకు ఈ ఛానల్ మరి చేరులాగున సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, సహకరించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరి ఒక నూతన విషయాన్ని గురించి నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనం గ్రంథంలో నుండి మరి యొక్క కొత్త అంశం గురించి మనం నేర్చుకుందాం. ఈనాడు మనం నేర్చుకునబోయే అంశం ఏంటంటే ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడము. ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడము. దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 1వ వచనం. ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడి. అలాగే మత్తయి సువార్తికుడు కూడా 22వ అధ్యాయం 37వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించడం వలనదే ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ అయినది. అలాగే భక్తుని యోహాన్ రాస్తున్నాడు 13వ అధ్యాయం 34-35 వచనాల్లో కూడా, మీరు ఒకరినొకరు ప్రేమించుకునే వలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకునవలను. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి వారై నా ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అవుదురని తెలుసుకుందురను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడటం అనగా పరిశుద్ధ గ్రంథం అంతయు మనం లేఖనంలో చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా ప్రేమ అనే పునాది మీద వేయబడింది. అందుకే ప్రియులారా, ఇక్కడ ప్రేమ అనే దాంట్లో ఇది క్షమాపణ, సమర్పణ, త్యాగము, కనికరము ఇవన్నీ పదాలు దాంట్లో నుండే వచ్చినవి. కాబట్టి మరి ప్రభు ఈ లోక కళ్యాణార్థమై ఆయన మరి శిలువ మరణను పొంది ప్రేమకు మరి పరిపూర్ణమైన నిర్వచనాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇటువంటి ప్రేమను మనలను గురించి మనము కలిగి ఉండాలని, ఇటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలని మా దైవజనుడైన భక్తుడైన పౌలు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అని కొరింథీ సంఘమునకు మరి తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రేమించుటకు ప్రయాసపడటం అంటే ఏంటి? ప్రేమించాలంటే ప్రయాసపడటమా? ఇది ఒక ప్రశ్న. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినప్పుడు ఏమని రాయబడిందంటే ప్రేమించుట కొంత కష్టతరమా. చాలామంది అంటారు ప్రేమించుట చాలా కష్టమైన తరమని. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలారా, డాక్టర్ డిఎల్ మూడి గారు ఒక విషయాన్ని తెలియచేశారు. ప్రేమ గురించి మాట్లాడుతూ దాని గురించి ప్రసంగించి ముగించినప్పుడు ఒక యవనస్తుడు లేచి ప్రేమించడం అంత కష్టతరమైనది ఏది కాదన్నాడట. అయితే మూడి గారు అన్నారు, నీకు వివాహం అయిందని అడిగినప్పుడు ఆ యవనస్తుడు కాలేదని జవాబిచ్చిండు. అప్పుడు డిఎల్ మూడి గారు, అయితే నీకు వివాహమైన తర్వాత అర్థమవుతుందిలే అని జవాబిచ్చిండట. కాబట్టి ప్రేమించుట అంతా కష్టతరమైనదా? ప్రేమ మీద ప్రసంగించవచ్చు, ఈజీగా మాట్లాడవచ్చు, కవితలు రాయవచ్చు. కానీ ప్రేమ కలిగి ఉంట కష్టతరమైన అటువంటి పని. ప్రేమించబడాలని కొందరు కోరుకుంటూ ఉంటారు. మరి పసిపిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు ప్రేమ కావాల్సి ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, పిచ్చివారు, దయాలు పెట్టినవారు ఈ ప్రేమను గురించి ఎరుగరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను పత్రికలో ఇక్కడ మంచి చక్కని వాక్యం రాయబడింది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మరి ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. కాబట్టి ఇక్కడ దేవుని ఎరగని వాడు ప్రేమించలేడు. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రేమలో మనకు 3 భాగాలను మనం తెలుసుకుంటాం. ఒకటి దేవుని ప్రేమ, దేవుని ప్రేమించుటకు ప్రయాసపడుట, ఇతరులను ప్రేమించుటకు ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు అక్కడ ఏమన్నదంటే మానవుల ఎలా దేవుని ప్రేమ మరి ఆది కాండంలోనే మనకు
ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రేమ మానవుల విముక్తి కొరకై, ఆ పాప విముక్తి కొరకై సిలువలో ఆ మరణం పొందిండు. అందుకే ప్రియులారా, ప్రేమ ఎల్లప్పుడూ మరి క్షమాపణతోనూ, సమర్పణతోనూ, త్యాగంతోనూ నిండి ఉంటుందని మనం గ్రహించాలి. ప్రేమ క్రీస్తు శిలువ మరణంతో అంతం కాలేదండి. ఎందుకంటే ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదెను తోటలో మానవుడు పాపం చేసినప్పుడు, మరి చెట్టు చాటున దాక్కున్నప్పుడు, ఆదామా నీవెక్కడున్నావు అని దేవుడు వెతుక్కుంటూ వచ్చింది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి మానవుడు తప్పిపోయి దేవుడు అనుగ్రహించే మహిమను లేక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నప్పుడు మోషేను పిలిచి 10 ఆజ్ఞలను మరి ఇచ్చి ఆ ఆజ్ఞల ద్వారా మానవుని ప్రేమించినది దేవుని ప్రేమయే. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను మనం అనుసరింపకపోయినప్పుడు మరి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారి ద్వారా అద్భుతాలు చేయించింది దేవుని ప్రేమయే. అలాగే రాజులను కూడా నియమించి వారి చేత అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను జరిగించినటువంటి మరి ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము నిరూపించినది కూడా అదే దేవుని ప్రేమ. కాబట్టి మరి ప్రవక్తలను కూడా ఏర్పాటు చేసిండు. ప్రవక్తను లేవనెత్తి అనేక అద్భుతాలు తయారు చేసిండు. వారి ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగించినటువంటి దేవుని శక్తిని, ప్రేమను నిరూపించినది ఆ దేవుని యొక్క ప్రేమయే. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఆయన ఈ లోకానికి తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని మనకు నేర్పించుడు. ఎందుకంటే ఆ మార్గమును బోధించి పాప విమోచనార్థమై మరి సిలువలో మరణాన్ని ఏర్పాటు చేసింది కూడా దేవుని ప్రేమే అని మనం గుర్తించాలి. ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధరణమైనప్పుడు పరలోకమునకు వెళ్ళి ఆయన నమ్మిన వారికి స్థలమును సిద్ధపరిచినది కూడా అది దేవుని ప్రేమే అని మనం గుర్తించాలి. దేవుని ప్రేమ నిత్యం మనకు అందుబాటులో ఉన్నది. ఆయనను నమ్మి ఆయన ప్రేమను, ఆదరణను, శాంతిని, నెమ్మదిని, సమాధానమును మరి అనేక మంది పొందుతున్నారు. కాబట్టి దేవుని ప్రేమించుట ప్రయాసపడుట. దేవుని ప్రేమించాలంటే మనం ప్రయాసపడాలి. మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు, ప్రియులారా 22:37 వచనంలో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడనే ప్రభువును ప్రేమించుటే ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము లోకాన్ని ప్రేమించుటకు చాలామంది ఇష్టపడతాం, ధనమును ప్రేమించుటకు ఇష్టపడతాం. కానీ దేవుని ప్రేమించుటకు అనేక రకాలైన షరతులు వెతుకుతాం. కానీ దేవుడు యేసుక్రీస్తు మనలను ప్రేమించుటకు ఆయన ఎలాంటి షరతులు వెతకలేదు. పాపులను సైతం ఆయన ప్రేమ అందుబాటులో ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, మరి అందరి నిమిత్తము శిలువ త్యాగము ఆయన చేయవలసి వచ్చింది. కాబట్టి దేవుని ప్రేమకు మనం ప్రయాసపడాలి. ఇకపోతే దేవుని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి అంటే, అసలు ఏంటి దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనటం. లేక రెండవది ఆయన దేవుని విషయంలో, సంఘం విషయంలో మనం ఎలా ఉండాలంటే రోషం కలిగి పని చేయాలన్నమాట. అది దేవుని ప్రేమించడం అంటే. అందుకే ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది ఏమిటంటే, యేసుక్రీస్తు లోకంలో ఆయన జీవించినప్పుడు యెరూషలేము దేవాలయానికి ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ వాళ్ళందరినీ చూసి కొడాలతో వాళ్ళకు మరి కొట్టి తరివేసి ఆయన తన యొక్క రోషమును ప్రకటించుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, లూకా సువార్త 19:45-46 వచనం మనం చూస్తాం. అలాగే కర్మేలు పర్వతం పైన మరి బయలుదేవతలతో, ఆయన ప్రవక్తలతో భక్తుడు ఏలియా మరి దైవ సంబంధమైన రోషం కలిగి దేవుని కొరకు నిలబడినట్లుగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21 నుంచి మనం చదువుతాం. కాబట్టి దేవుని ప్రేమించవాలంటే ఏంటంటే, దేవుని నిమిత్తమై శ్రమ పడట, దేవుని నిమిత్తమై శ్రమలను సహించటం. అనగా మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు, ప్రియులారా 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం నిందించబడాలి, హింసించబడాలి, దేవుని కొరకు అనేక అవమానాలు మరి పొందాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు పరలోకములో మనం ధన్యులుగా మనం జీవిస్తాము. అందుకే భక్తుడైన పౌలు దేవుని నిమిత్తం అనేకమైన విధములైనటువంటి శ్రమలను అనుభవించినాడని మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 23 నుంచి మనం చదువుకుంటే అక్కడ భక్తుడైన పౌలు పొందిన శ్రమల గురించి మనం నేర్చుకుంటాము. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, మరి భక్తుడైన పౌలు రాసిన 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను నదులలోను ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములలో ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని అంటున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నట్టే, ఎన్ని ఆపదల సమయంలో ప్రభువును మాత్రం విడిచి పెట్టలేదు. అనేక శ్రమలను అనిపించినట్టుగా మరి ఈ లోకంలో ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఇంకా ఒక మాట చూస్తాం, ఆయన కష్టంతోనూ జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసం ఉంటూ చలితోనూ దిగంబరత్వంతో ఉన్నాడు. ఇన్ని శ్రమలు భరిస్తూ ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఇంకొక మాటలు మనం చూసినప్పుడు అదే 11వ అధ్యాయము 31వ వచనం, 32వ వచనం చూద్దాం. దమస్కులో రాజైన అరెత అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కనీయుల పట్టణమును భద్రము చేశాను. అంటే దమస్కులో ఉన్న రాజు ఇతన్ని పట్టుకోవాలని ఎన్నో ప్లాన్లు వేసిండు. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకోగలిగితిని. చూడండి, కిటికీ గుండా గంపలో పడే, అంటే గంపలో దిగి గంప ద్వారా ఆయన బయటపడేటట్టుగా మరి ఇక్కడ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మరి అనేకులు మనను దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుని ప్రేమ నిమిత్తమై మనం శ్రమపడాలి. పౌలు అనేక విధాలుగా శ్రమపడినట్టు మనం చూస్తున్నాము. అందుకే ప్రేమ కలిగినటకు మరి మనం ప్రయాసపడటం అంటే అది మన రక్షణకు సాదృశ్యమై ఉన్నది, రక్షణకు సూచనగా ఉన్నది. అందుకే ఇతరులను ప్రేమించాలకు మనం ప్రయాసపడాలి, ఇతరులను ప్రేమించుటకు ప్రయాసపడాలి. యోహాను సువార్త మరి 13వ అధ్యాయం 34వ వచనం చదువుకున్నప్పుడు, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానంటాడు దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరొకరు ప్రేమించుకోవాలి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించిండో మనం కూడా ఒకరినొకరు ఆ విధంగానే మనం ప్రేమించాలని, ఇతరులకు ప్రేమించబద్దులమైనామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు మనలను ఎలా ప్రేమించి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, మరి ఎలా ప్రేమించిండు యేసయ్య మనలను ఒకసారి ఆలోచించుకుందాం. మరి చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే భక్తుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచున్నారు అంటాడు. దేవుని పోలి మనము నడుచుకోవాలి. మన కొరకు తాను దేవునికి మరి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు అంటుడు. కాబట్టి అలాగని మీరుగా ప్రేమ కలిగి మరి నడుచుకోండి అంటుండు. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు తాను మన కొరకు ఏం చేసింది, దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. కాబట్టి అలాగనే మీరు ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, వాక్యం మనకు ఇలా తెలియచేస్తుంది. ప్రేమలో ఏముంది? అసలు ప్రేమలో ఏముంది? ప్రేమలో సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది. ప్రేమ పరిస్థితులను మరి బట్టి మార్పు చెందేది కాదు. కాబట్టి అలాంటి ప్రేమను మనం షరతులు ఉండవు దీంట్లో. కాబట్టి అలాంటి ప్రేమను కలిగి మనము మరి జీవించాలని, ఇతరులను ప్రేమించాలని దేవుని వాక్యం మనకు నేర్పుతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో చివరిగా మనకు కొన్ని విషయాలను నేను తెలియచేస్తాను. ముగింపులో ప్రేమ కలిగి ఉండటకు మనము ప్రయాసపడాలి అంటే అర్థం ఏంటంటే, రక్షణకు ఇది మరి రుజువు అనేది మన దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైనదో, మరి అది హద్దులు లేనిదో షరతులు లేనిదో మన ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రేమించడానికి ప్రయాసపడాలంట. అందుకే మరి ప్రయాసపడాలంటే అనేక శ్రమలను సైతము మనం సహించే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎడల చూపినటువంటి తన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం కూడా ఇతరుల అదే విధంగా ప్రేమను చూపబద్దులమైనాం. అందుకే ప్రేమించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి అలాంటి ప్రేమ ద్వారా మనకు ఏం ఉపయోగం వస్తుందంటే, నువ్వు దేవుని గాక నువ్వు ప్రేమిస్తే ఆయన మరి ఏమంటున్నట్టే, ద్వితీయోపదేశ కాండం మనం చూసినప్పుడు అక్కడ 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు అనేకమైనటువంటి అక్కడ ఆశీర్వాదాలు మనం చూస్తాం. అందుకే ప్రియులారా, ఇక్కడ నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినేలా, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించిన నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా
ఏమంటాడు? భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తా అంటాడు. ఇది 1వ వచనంలో. అదే 6వ వచనం చూద్దాం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే బయటకు వచ్చినప్పుడు, లోపలికి పోయినప్పుడు ఎల్లప్పుడూ ప్రభు నిన్ను దీవిస్తూ ఉంటాడు. 12వ వచనంలో మనం చూద్దాం. నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చేదావు గాని అప్పు చేయమంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను తలగా ఉంచుతాడని తోకగా నియమింపడు. కాబట్టి నీవు మరి ఆయన వాడవుగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే 14వ వచనంలో దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. అందుకే ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని ప్రేమను కలిగి మనం ప్రయాసపడాలి. ప్రభును ప్రేమ అది క్షమించడి ప్రేమ, ఆదరించడి ప్రేమ, పాపల కొరకే తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. మనల్ని ప్రభువును ప్రేమించినట్టే మనం కూడా ఒకరినొకరు ప్రేమించడం ద్వారా దేవుని వాక్యానికి మనం విధేయులమవుతాము. అందుకే ప్రియ మరి సహోదరి, సహోదరులారా, చక్కని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిల్చునని మరి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని పరిశుద్ధుడైన పౌలు మరి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఇదియే మనకు రక్షణకు రుజువై ఉన్నది. కాబట్టి అట్టి ప్రేమను కలిగి ఉండి మనం ప్రయాసపడాలని కోరుకుంటూ, దేవుని వాక్యం ద్వారా నీవు నేను మనమందరం బలపరచబడాలని, దేవుడి తన వాక్యాన్ని మనందరి వినికిల్లో ఫలింప చేయాలని కోరుకుంటూ, దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో మరి ఫలింప చేయునుగాక. అట్టి కృప, అట్టి రక్షణ మనం కాపాడుకొని దేవుని కృప మనకు తోడుగా మనం నిల్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఆయా లోకములో కలువరి శిలువలో మీరు మరణించి మరి తిరిగి మృత్యుంజయడం లేచిన దేవుడు కాబట్టి మీరు చూపినటువంటి మానవుల కొరకు చూపినటువంటి ఆ శిలువ ప్రేమను ప్రభువా మేము కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడమనే అంశం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, అనేక భక్తులు ప్రభువా నీ ప్రేమ ఎందు నిలిచి ఉన్నారు నాయన. ఆయన నీ త్యాగమందు, నీ సమర్పణందు జీవించారు ప్రభువా. అలాంటి ధన్యత మాకు దయచేయండి. ఇదిగో నాయన, అల్పున నన్ను ప్రభువా మీరు ప్రేమిస్తున్న విధానం కానీ వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ప్రభువా నన్ను బలపరిచేందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అయ్యా, ఎందుకు పనికిరాని మా జీవితాలను ప్రభువా మీరు మరి ఫలభరితంగా చేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, సాతాను అంధకార స్థితిలో నుండి, బలహీనమైన అయ్యా మరి శాపం నుండి, పాపం నుండి, బలహీనమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి ప్రభువాని మమ్మల్ని కాపాడేందుకే నీకు వందనాలు, స్తోత్రం. అయ్యా, ఎంత గొప్ప దేవుడు నా ప్రభువా. ఈ దినాన్ని చూడలేక ప్రపంచంలో అనేక మంది గతిస్తున్నారు నాయన. మేమైతే గొప్పవారం కాదు నాయన. అల్పుడైన నన్ను ఆయన శిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యం మాకు ఇచ్చిన్నారు. నీ వాక్యం విత్తడానికి అవకాశం ఇచ్చిన్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు ప్రభువా నీ బిడ్డలుగా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నీ యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ఆయా మా ఛానల్ ద్వారా ప్రభువా విని ఉన్నారు. అటు బిడ్డలను మీద ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. వారి కుటుంబాలను ఆశ్రయించండి. వారు కలిగిన సమస్తం చుట్టూ నీ దూతలను కావలించండి. వారు చేస్తున్న ప్రతి పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారం, సమస్త విషయాల్లో ప్రభువా మీరు తోడుగా నడిపించండి. ఇంకా నూతనంగా ఆశ్రయించబడ్డ కృప చూపించండి నాయన. ఇదిగో నాయన, ఈ నూతన సంవత్సర దేవుళ్ళు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉన్నట్టు ప్రభువానికి మయంకరంగా మరి ఈ వాక్యం ఉంటే కృప చూపించు, మమ్మల్ని అందరూ దీవించమని, అయాని ప్రేక్షకులందరినీ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆయుష్, నెమ్మదిని, సంతోష, సమాధానంతో నింపుమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామను కనపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు మరి చక్కని వాక్య భాగాన్ని వీక్షించి ఉన్నారు. ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడము అని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఈ వాక్యాన్ని ఇంకా మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులను ప్రభు మరి ఆదరించలాగా ప్రోత్సహించండి. అనేకాత్మ రక్షణార్థమై మీరు కూడా మాతో పాటు కలిసి పనిచేయటం కృప చూపించలాగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించునుగాక. మరి ఇంకా మీ స్నేహితులకు, మీ బంధువులకు అనేకులు ఈ యొక్క ఛానల్ను పరిచయం చేసి మరి ఆదరిస్తారని కోరుకుంటూ దేవుడి చిన్న మాటలను అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.